యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. పాకిస్తాన్ కి గూఢచర్యం చేస్తూ పోలీసులకు దొరికిపోయిన ఈమె పహల్గామ్ ఉగ్రదాడికి ముందే ఆ ప్రాంతానికి వెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. పాకిస్తాన్ ఐఎస్ఐతో టచ్ లో ఉన్న ఆ దేశ హై కమిషన్ ఎంప్లాయీ డానిష్ తోనూ జ్యోతికి దగ్గరి సంబంధాలు ఉన్నట్లుగా తాజాగా గుర్తించారు. పహల్గామ్లో ఉగ్రదాడి ఏప్రిల్ 22న జరగగా అంతకు 3 నెలల ముందు జ్యోతి మల్హోత్రా అక్కడికి వెళ్లి వీడియోలు తీసినట్లు చెబుతున్నారు. ఆ వీడియోలను పాకిస్తాన్ ఏజెంట్లకు ఇచ్చే ఉంటుందని అధికారులు భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు దర్యాప్తును లోతుగా కొనసాగిస్తూ ఉన్నారు. జ్యోతి మల్హోత్రా కేసులో విస్తుపోయే అంశాలు బయటకు వచ్చాయి. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనకు ముందే ఆవిడ 3 months ముందే అక్కడికి వెళ్లినట్టుగా కూడా సమాచారం పోలీసులకు అందింది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, జ్యోతి మల్హోత్రా కేసులో విస్మయపరిచే అంశాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. పోలీసుల విచారణలో ఒక్కొక్కటిగా కూడా షాకింగ్ కి గురి చేసే విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. పహల్గామ్ ఉగ్రదాడికి ముందు జ్యోతి మల్హోత్రా అక్కడికి వెళ్లినట్టుగా కూడా కొంత ఇన్ఫర్మేషన్ పోలీసులు రాబట్టారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాకిస్తాన్ ఐఎస్ఐకి భారత గూఢచార సమాచారాన్ని అందించారన్న సమాచారం మేరకు ఆమెను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. ఇక ఆమె సోషల్ మీడియా అకౌంట్లకు సంబంధించి పోలీసులు పరిశీలించారు. ఇంటెలిజెన్స్ సమాచారంతో ఆమెపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కూడా కొనసాగుతా ఉంది. ఈ క్రమంలో పోలీసులకు చాలా విషయాలైతే బయటపెట్టే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆమె ఇన్స్టాలో పాక్ సంబంధించి ఆమె పాక్ టూర్ కూడా వెళ్ళింది. పహల్గామ్ దాడి కంటే ముందు అక్కడ చాలా ప్రదేశాలని ఆమె సందర్శించినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అక్కడ ఐఎస్ఐ తో సంబంధాలు ఉన్నటువంటి కొంతమందితో ఆమె ఇటు ఫోటోలు కావచ్చు, వీడియోలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఇక ఆమెకు సంబంధించి ఇప్పటికే ఎవరెవరు పరిచయాలున్నాయి అన్న కోణంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఆమెకు ఒరిస్సా ఇటు మరో యూట్యూబర్ సంబంధించి చాలా సన్నిహితంగా ఉంది అని చెప్పేసి ఒడిశాకు చెందినటువంటి ప్రియాంక సేనాపతిని కూడా పోలీసులు విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ప్రియాంక సేనాపతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలు జ్యోతి మల్హోత్రాతో ఉన్నటువంటి సంబంధాలపై ఆరా తీశారు. సోషల్ మీడియా ఫ్రెండ్ అయినా లేకపోతే ఏమైనా సమాచారం ఇద్దరి మధ్య ఇటు షేర్ చేసుకున్నారా అన్న వివరాలను కూడా ఆరా తీస్తా ఉన్నారు. ఇక జ్యోతి మల్హోత్రా సోషల్ మీడియాలో గతంలో ఆమె పహల్గామ్ దాడి కంటే ముందు కొద్ది రోజుల ముందే అక్కడ పర్యటించింది. వాటికి సంబంధించినటువంటి ఫొటోస్ కావచ్చు, వీడియోస్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఇటు ఐఎస్ఐకి ఏమైనా చేరవేశారా అన్న కోణంలో కూడా దర్యాప్తు అయితే కొనసాగుతా ఉంది. ఇంకా ఈమెతో సన్నిహితంగా ఉన్నటువంటి మరికొంతమంది యూట్యూబర్లను కూడా వివిధ రాష్ట్రాల్లో అదుపులోకి తీసుకున్నారు. దాదాపుగా 6 మందిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. 2023లో జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ హై కమిషన్ కార్యాలయానికి వెళ్ళినట్టు తెలుస్తుంది. అక్కడ భారత రక్షణకు సంబంధించినటువంటి కీలక విషయాలను కూడా ఇటు పాకిస్తాన్ హై కమిషన్ అధికారులకు లీక్ చేశారని ఇప్పటికే గుర్తించారు. ఇక ఆ క్రమంలోనే ఆమెని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రిమాండ్ కూడా తరలించారు. ఇక ఆమెని మళ్ళీ మరోసారి రిమాండ్ నుంచి పోలీసులు అదుపులోకి తీసుకొని ఇంకా కూడా వివరాలు రాబట్టే అవకాశం ఉంది. ఇంకా ఎవరెవరితో లింకులు ఉన్నాయి ఏంటి అన్న కోణంలో కూడా దర్యాప్తు చేసే అవకాశం ఉంది. ఇంకా కీలకమైనటువంటి సమాచారంతోనే జ్యోతి మల్హోత్రాను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఆ జ్యోతి మల్హోత్రా భారత్ కు సంబంధించినటువంటి రక్షణ శాఖ విషయాలు కావచ్చు, పలు పర్యాటక ప్రాంతాల్లో సంబంధించి ఎవరికి షేర్ చేశారన్న కోణంలోనే ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతా ఉంది. రైట్.